జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ముందుగా అయితే అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలండి. ఈ రాఖీ పండుగ రోజు మనకి శ్రీ స్వామివారి కృప అందరికీ ఆరోగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ మన వీడియోలో చాలా చిన్న వీడియో అండి, ఒకటి చూసాను. ముందుగా అయితే లక్ష్మీ బాలాజీ దీపం అండి, ఇది లైట్ వెయిట్లో వచ్చిందనమాట. చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి. స్వామివారు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, శంకు చక్రాలు ఎంతో నీట్గా వచ్చాయి. అలానే గరుడాళ్వారితో వచ్చిందండి. ఇది ప్రత్యేకంగా గరుడాళ్వారుతో ఉన్నారు, రెండు వైపులా కూడా 2 sides కూడా గరుడాళ్వారు వచ్చారు. కొంచెం ఆయిల్ కూడా పడుతుందండి, ఒక 30 ml వరకు. మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు మంచిగా వెలుగుతుంది. ఇది నీట్గా వచ్చిందండి, చాలా నీట్గా వచ్చింది. అది వచ్చేసి మనకి 5.5 కన్నా కూడా కొంచెం ఉందండి, ఒక 2 points అట్లాగా ఎక్కువగానే ఉంది. వెడల్పు వచ్చేసి 4 inch 3.5 inch ఉందండి. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి 1666 రూపీస్ అండి. ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఈ 31st ఆగస్టు వరకు మాత్రమే ఈ ప్రైస్ ఉంటుందండి. లక్ష్మీ బాలాజీ దీపము 1666 పడుతుంది. అలాగే దీనికోసము కింద ప్లేట్ కూడా ఉందండి. ఇది లోటస్ బడ్స్తో వచ్చిందండి, చాలా నీట్గా వచ్చింది. చూడండి ఎంత క్లియర్గా ఉందో, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఎంత అందంగా చేశారంటే అంత అందంగా చేశారు. డిజైనింగ్, డీటెయిలింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, ఇవి కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ప్లేటు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందండి దీనికి. ఇంతకుముందు గజలక్ష్మి దీపానికి కూడా ఇలాంటివే వచ్చాయన్నమాట. అవి కానీ దీనికి కానీ ఇదంతా పర్ఫెక్ట్ ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. మీకు చాలా క్లియర్గా ఉంది చూడండి. ఆ ప్లేట్ వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుందండి. వెయిట్ కూడా బాగా ఉన్నాయండి. ఇది సూర్యరథం అండి. సూర్యరథంలో ఇంతకుముందు వేరే మోడల్ చూస్తున్నాము, అది 6.5 inch హైట్లో వచ్చింది. దానికన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్. ఇంకా దానికన్నా కూడా చాలా వెయిట్ కూడా ఉందండి, 1.700 grams దాకా ఉంది వెయిట్ కూడా. ఇది అంటే రథాలు, ఈ గుర్రాలతో అయితే సేమ్ మోడల్ వచ్చాయి. కానీ ఇక్కడ మనకి అంటే సూర్య భగవానుడు ఉన్న ప్లేస్ కానివ్వండి, కూర్చున్న ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. ఇది రథం అంటే రథం లాగా అనమాట, వెనక ఆసనం సింహాసనం లాగా ఇలాగా వచ్చింది. దానిలో ఏంటంటే మనకి మొత్తం ఒక పీఠం లాగా వచ్చి, పీఠం మీద సూర్యభగవానుడు ఉండి, పైన సూర్యభగవానుడు అంటే మనకి కనిపించే రూపం కూడా ఇక్కడ ఫిక్స్ అయ్యి వచ్చింది. ఇది అలా లేకుండా చక్కగా నీట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా, ఇవి కూడా చక్కగా వీల్స్ మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. నీట్గా వచ్చింది చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఒకసారి కొంచెం చాలా బాగా వచ్చిందండి. ఇది డెకార్గా పెట్టుకోవచ్చండి. మనము డెకార్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు. ఇది లెగ్స్ కానీ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది, బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా. అలాగే దీని హైట్ వచ్చేసి మనకి 4.5 కన్నా కూడా ఇంకా కొంచెం ఉందండి, 5 inch వరకు అట్లా వచ్చింది హైట్ వచ్చేసి. ఈ సూర్యరథం ప్రైస్ వచ్చేసి మనకి 3250 రూపీస్ పడుతుందండి. 3250 రూపీస్. చాలా నీట్గా డీటెయిలింగ్ కానివ్వండి అవంతా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు ఈ వీడియోని ఇంత తొందరగా చేయాలి, ఎట్లయినా పోస్ట్ చేయాలని ముఖ్య కారణం అయితే ఒక స్పెషల్ ఐటమ్ అండి. అది ఈ పికాక్ ధూప్దని అండి. దీనికోసం దాదాపు 7 months నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ ధూప్దని కోసం అనేసి 7 months నుంచి వెయిట్ చేస్తున్నాము. చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్తో కార్వింగ్ కానివ్వండి, బౌల్ కానివ్వండి, మాకు చేతులు కూడా ఎంత షైన్గా కనిపిస్తున్నాయో చూడండి. ఆ బౌల్ దీంట్లో రిఫ్లెక్షన్ ఎంత బాగా వస్తుందో. కానీ అసలు స్టాండ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్ కార్వింగ్ అనమాట. డీటెయిలింగ్ కూడా అండి, చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది. అసలు ఫినిషింగ్ కూడా అండి ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి అన్నపక్షి వచ్చింది, సారీ పీకాక్ చెప్పాను ఇందాక, అన్నపక్షి వచ్చింది అనమాట. అన్నపక్షితో ఉన్న ఇది ఈ ధూప్దని ఎంత బాగా ఉందో చూడండి, ఎంత క్లియర్గా ఉందో. దీనికోసం అనేసి నేను ఈరోజు ఈ వీడియో ఎంత తొందరగా గబగబా చేసి పోస్ట్ చేస్తున్నానండి. చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయి.
ఇది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి దీనికోసం అనేసి. ఇది వర్క్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. ఈ ఫ్లవర్ కటింగ్ కానివ్వండి, ఇదంతా కూడా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి, మన దగ్గర ఉండే క్వాలిటీ ఫినిషింగు మీకు ఆ వర్క్ థిక్నెస్ కానివ్వండి, ఇదంతా కూడా మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనకి. చూడండి, బౌల్ కానివ్వండి, ఈ బౌల్ని ఇది కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు, ధూప్దనిలాగా యూజ్ చేయొచ్చు. దీపం పెట్టుకొని మనము హాల్లో అంటే ఫ్రాగ్రెన్స్ కోసం అనేసి అట్లాగా కావాలనుకున్నప్పుడు ఏదైనా ఐడియల్ పెట్టుకొని డెకార్గా పెట్టుకొని ఉన్నప్పుడు కూడా అండి, దీంట్లో కనుక మనము ఆయిల్ దీపం పెట్టుకుని కొంచెం మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ కానివ్వండి, లేదంటే మన దగ్గర తీర్థపొడి తయారు చేస్తాం కదండి, ఆ తీర్థపొడి కానీ రోజ్ పెటల్స్ కానీ అలా వేసుకొని దీనిలో పెట్టుకొని చక్కగా క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఫ్రాగ్రెన్స్తో పాటు మనకి ఆ వైబ్ కూడా చాలా బాగుంటుంది. ఎంత అందంగా ఉందో చూడండి అసలు. ఈ పికాక్, ఈ ధూప్దని పికాక్ కాదు సారీ, రాజహంస అన్నపక్షి ధూప్దని అనమాట. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నామండి. ఇది వెయిట్ కూడా నియర్లీ మనకి 1400 గ్రామ్స్ దాకా ఉందండి. 1400 గ్రామ్స్ వరకు వస్తుంది. ఎంత నీట్గా ఎంత బాగా ఉందో చూడండి. నాకైతే మాత్రం దీనికోసము ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఈరోజు చూడగానే స్టాక్ వచ్చాక మేము పండగ అయింది, వరలక్ష్మి వ్రతము మీ అందరికీ తొందరగా అందించాలన్న ధ్యాసలో అందరికీ మేము ఈ వరలక్ష్మి వ్రతం కోసం అని పంపిస్తూ మా అమ్మవారికి నేను ఎక్కువగా చేయలేకపోయానండి. కలశ స్థాపన కూడా చేసుకోలేకపోయాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి. డైరెక్ట్గా దీనిలో నూనె వేసుకొని దీపం పెట్టొచ్చండి. సెంటర్ విక్ వేసుకొని ధూపంగా యూజ్ చేయొచ్చు, ఇలా దీపం పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు ఇది కాన్సెప్ట్ కూడా ఎలా అంటే సూర్యరథం కానివ్వండి, పెద్ద పెద్ద ఐడిల్స్ కానీ పెట్టుకొని పక్కన ధూపం వేసుకున్నా కానివ్వండి, లేదంటే ఇట్లా చిన్న దీపాలు పెట్టుకొని మనము ఫ్యాన్ అది వేసుకొని కూర్చుని ఉన్న మంచిగా దీపం వెలగడానికి ఆ సన్నటి లైట్ వెలుతురులో ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది చూడండి. చాలా నీట్గా వచ్చిందండి. ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది. ఇది మీకు వీడియోలో కూడా నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుంది దాని పనితనం కానివ్వండి, ఆ ఫినిషింగ్ కానివ్వండి, అదంతా కూడా. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2650 రూపీస్. ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అండి, బార్గెనింగ్ లేదు. మళ్ళీ చెప్తున్నాము, ఇంకా ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. ఇంకా కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. మీరు క్వాలిటీ చూడండి, ఫినిషింగ్ చూడండి, వెయిట్ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని మీరు ప్రైస్ కంపేర్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే మేము ఇంకొక విషయం కూడానండి, మేము షిప్పింగ్కి ఇంకా కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయండి. కానీ మేము ఇంకా మాకు పడేదానికన్నా కూడా 20-30 రూపాయలు తగ్గించి ఒక 40 రూపాయలు అలా తగ్గించే చెప్తున్నామండి. కొంచెం తగ్గించి మరీ చెప్తున్నామన్నమాట. ఎందుకు అంటే వస్తువు ఖరీదు పెడుతున్నారు, మళ్ళీ ఆ షిప్పింగ్ దగ్గరకు వచ్చేవాడికి అందరికీ బేరబుల్ అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈవెన్ మాకు కూడా చాలా బాధగా, సేఫ్గా వెళ్ళాలి కాబట్టి వాళ్ళని చూసుకుంటున్నాం అనమాట. ఇంతకుముందు 2-3 సార్లు జరిగాయి. అవన్నీ కూడా 2-3తో కాంటాక్ట్ అయితే అవి కరెక్ట్గా రీచ్ అవ్వలేదు, నీట్గా వెళ్ళలేదు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇతన్ని పెట్టుకొని ఉన్నాము. మాకు చేస్తున్న వాళ్ళు చాలా నీట్గా చేస్తారు కాబట్టి మేము వీళ్ళ ద్వారానే వెళ్తూ ఉన్నాం కాబట్టి మాకు ఛార్జెస్ ఎక్కువ పడుతూ ఉన్నాయండి. అవన్నీ కూడా మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలంటే కష్టం అవుతుందండి. అందుకని మేము కొంచెం తగ్గించే చెప్తున్నామండి. చిన్న వస్తువులకైనా కూడా మేము తగ్గించే చెప్తున్నాము, ఒక 20-30 రూపీస్. సో అందుట్లో కొరియర్ ఛార్జెస్కి మేమేం చేయలేమండి, వాళ్ళకి పే చేయాల్సిందే కదా. ఇదండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.